7/7/2023 హైదరాబాద్ ఎల్బీ స్టేడియం. తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి ప్రమాణ స్వీకారం. అంటే ఇయాల్టికి సరిగ్గా ఏడాది అయిందన్నట్టు. 4 కోట్ల తెలంగాణ ప్రజలకు, ముఖ్యంగా తెలంగాణ రైతుల, విద్యార్థుల, నిరుద్యోగుల, యువకుల, ఉద్యమకారుల, అమరవీరుల కుటుంబాల ఆంక్షలను నెరవేర్చడానికి ఈనాడు ఇందిరమ్మ రాజ్యం ప్రతిన బూనింది. ఈ ప్రభుత్వం ఏర్పాటుతో తెలంగాణ నలుమూలల సమాన అభివృద్ధి జరుగుతుంది అనుకుంటా రేవంత్ రెడ్డి ప్రసంగం జోరుగా సాగింది. ఇక ముచ్చటంతా చెప్పిన తర్వాత హస్తం పార్టీ చెప్పిన 6 పథకాల హామీ మీద సంతకం పెట్టి సప్పట్లు కొట్టించుకుండు. ఇక ఏడాది పాలన పూర్తి చేసుకున్న కాంగ్రెస్ పాలన మీద పూరాగా వ్యతిరేకత లేకపోయినా జర్రంత అసంతృప్తి అయితే జనాలల్లో ఉన్నది అనేది కొందరి రాజకీయ రచ్చబండ పెద్ద మనుషుల ముచ్చట. అయితే కాంగ్రెస్ పార్టీ పాలన మీద విజయోత్సవ వేడుకలు కూడా చేసుకున్న అధికార పక్షం జోరు మీద ఉన్నది. దీని మీద పొన్నం ప్రభాకర్ సారు ఒక వీడియో పెట్టి తమ గెలుపును మళ్ళోసారి యాది చేసుకొని ఖుషి అయిండు. ఆ వీడియో ఏందో చూడుర్రి. యనమల రేవంత్ రెడ్డి అనే నేను శాసనం ద్వారా నిర్మితమైన భారత రాజ్యాంగం పట్ల నిజమైన విశ్వాసం, విధేయత చూపుతానని, భారతదేశ సార్వభౌమాధికారాన్ని, సమగ్రతను కాపాడుతానని, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నా కర్తవ్యాన్ని